వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సూరజ్తో ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ముఖ్యంగా జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. సూరజ్ గురించి చెప్పిన నిజాలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది జ్యోత్స్న. మరి అసలు ఏం జరిగింది? అసలు జ్యోత్స్న దగ్గర సూరజ్ గురించి ఆ సుమిత్ర చెప్పిన బయట పెట్టిన ఆ నిజాలేంటి? అసలు ఏం జరిగింది? అసలు సూరజ్ ఆఫీస్లోకి రావడం వెనుక అసలు కారణం ఏంటి? జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు జ్యోత్స్నకి దీపకి మధ్య చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారు. అయితే దీపకు చదువు రాకపోవడంతో ఆ ల్యాప్టాప్ అవి యూజ్ చేయకుండా అసలు తనకి ఎవ్వరూ కూడా హెల్ప్ చేయకుండా తనని పక్క ప్లాన్ ప్రకారం ఒక ఇరుకులాటలో పడేస్తుంది జ్యోత్స్న. అయితే దీప చాలా బాధపడుతుంది. నేను ఓడిపోతానా? బావ పరువు నిలబెట్టలేకపోతానా? ఒకవేళ పందెంలో ఓడిపోతే సీఈఓ తన అవుతుంది. నా బాధ అంతా సీఈఓ నేనవ్వాలని కాదు, కానీ జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలంటే సీఈఓగా నేను రావాలి. అలాగే ఈ కంపెనీలో ఎంతో మంది ఎంప్లాయీస్ ఈ కంపెనీని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు నేను సీఈఓ అవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. కానీ అదే జ్యోత్స్న సీఈఓ అయితే ఖచ్చితంగా వాళ్ళందరి జీవితాలు రోడ్డు పాలవుతాయి. అది నాకు ఇష్టం లేదు. నా బావ పరువు కూడా పోతుంది. నేను నా బావ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. అలాగే నెలలోపు జ్యోత్స్న పెళ్లి చేయించి అసలు జ్యోత్స్నని అత్తారింటికి పంపించేయాలి. లేదంటే నేను బావని దూరం చేసుకోవాల్సి వస్తుందేమో, బావ దూరం అవుతాడన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. నా బావ నాకే దక్కాలి. నా బావ నా సొంతం. నాకు నా బావ అంటే ప్రాణం. నా నుంచి నా ప్రాణాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఒకవేళ నేను బావని వదులుకోవాల్సి వస్తే అదే నా ఆఖరి రోజు అవుతుంది అంటూ దీప మనసులో అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతలోనే కార్తీక్ వస్తాడు. ఏంటి దీప, ఏదో ఆలోచిస్తున్నావు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అంటూ కార్తీక్ అడుగుతాడు. అంటే కార్తీక్ ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా తన లోకంలో తాను ఉండిపోతుంది దీప. దీప దీప అంటూ దీప భుజం మీద చేయి వేసి అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది దీప. ఏంటి దీప, ఏమైంది? ఎందుకు అలా ఉలిక్కి పడుతున్నావు? అసలు ఏం జరిగింది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అనగానే భయంగా ఉంది బావా. ఎక్కడ ఓడిపోతాను అని, నీ పరువు ఎక్కడ పోతుందో అని, నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని చాలా భయంగా ఉంది బావా అనగానే ఏంటి దీప, ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉండి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అనగానే ఏమో బావా, తెలియని ధైర్యంతో నేనైతే ధైర్యంతో ఛాలెంజ్ అయితే చేశాను, కానీ ఇప్పుడు సీఈఓగా నేను అర్హురాల్ని కాదేమో అనిపిస్తుంది బావా. చదువు లేదు, ఒక ల్యాప్టాప్ యూజ్ చేయడం రాదు, ఈమెయిల్ ఐడి అంటే ఏంటో తెలీదు, దాన్ని ఎలా యూజ్ చేస్తారో తెలీదు. అసలు నేను ఈ సీఈఓ పదవిని 15 రోజుల్లో ఒక హోటల్ని పైకి ఎలా తీసుకురావాలో తెలీదు. అప్పుడంటే నీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అంతా చూసుకున్నాను. వంటల విషయంలో అవి అంటే నేను చూసుకోగలను, కానీ ఈ చదువుకు సంబంధించిన ల్యాప్టాప్ యూజ్ చేయడం, అలాగే ఈమెయిల్ ఐడీలు అన్నీ కూడా మెనూ అంతా కూడా దాంట్లోనే ఉంది అంటున్నారు. ఏం చేయాలో నాకేం పాలుపోవట్లేదు బావా. ఆ జ్యోత్స్న చూస్తేనేమో నన్ను వెక్కిరించినట్టుగా, అందరి ముందు అవమానించినట్టుగా నవ్వుతుంది. నేను అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను అనగానే చూడు దీప, అయినా మనము బాధపడుతూ ఉంటే బాధ పెట్టే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. అయినా ఇందులో నీ తప్పేమీ లేదు. నీకు ల్యాప్టాప్ యూజ్ చేయడం నేర్పించకపోవడం నా తప్పు, కానీ నీకు ఖచ్చితంగా ల్యాప్టాప్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను అంటూ అనగానే ఏంటి బావా, నువ్వు తనకి సలహాలు ఇస్తున్నట్టున్నావు? అయినా నువ్వు దీపను కలవడానికి వీల్లేదు, దీపతో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పాను కదా. అయినా నువ్వెందుకు తనని కలుస్తున్నావు, తనతో మాట్లాడుతున్నావు, తనకి సంబంధించిన సలహాలు ఇస్తున్నావు? ఈ మన ఒప్పందం గుర్తులేదా ఏంటి? నువ్వు ఎటువంటి సందర్భంలోనూ దీపకు సలహాలు సూచనలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పే కదా ఆ ఒప్పందం రాసుకున్నాం. అయినా ఏం పర్వాలేదు బావా, ఇప్పటికైనా పర్వాలేదు. దీపకు నన్ను కాళ్ళు పెట్టుకొని క్షమించమని అడిగి నాకు దీనితో సంబంధం లేదు, నాకు చేత కాదు, నేను చేత కానీ చెవట దద్దమని నేను ఓడిపోయాను, నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పమను. ఇటువంటి సీఈఓ పోటీలకి తను అర్హురాలు కాదు అని అందరి ముందు ఒప్పుకోమను అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తుంది జ్యోత్స్న.
జ్యోత్స్న, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా దీప నీ కళ్ళు ఎందుకు పట్టుకుంటుంది? దీపకు అర్హత లేదని ఎవరన్నారు? దీపకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ కంపెనీ సీఈఓగా తను మాత్రమే ఉండాలి అని అంటూ ఉండగానే అంతలోనే సుమిత్ర ఆఫీస్కి వస్తుంది. సుమిత్రతో పాటు సూరజ్ కూడా ఆఫీస్కి వస్తాడు. ఒక్కసారిగా సుమిత్రని సూరజ్ని చూసి ఒక్కసారిగా జ్యోత్స్న అయితే షాక్తో కుప్పకూలిపోతుంది. ఇదేంటి, మమ్మీ సూరజ్తో ఆఫీస్కి రావడం ఏంటి? అసలు సూరజ్ ఆఫీస్కి రావడం ఏంటి? మమ్మీకి వీడికి ఏంటి సంబంధం? అసలు వీడు ఆఫీస్కి ఎందుకు వచ్చాడు అంటూ ఆవేశంతో రగిలిపోతూ సూరజ్ దగ్గరికి వెళ్ళి, ఏయ్ నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వెందుకు వచ్చావు? అయినా నీకు ఈ ఆఫీస్లో ఏం పని అంటూ కోపంగా తిడుతూనే ఉంటుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు ఈ అబ్బాయి ఎవరో తెలుసా అనగానే, నాకు తెలియకపోవడం ఏంటి? వీడు పెద్ద రౌడీ వెధవ, నాతోనే గొడవ పడ్డాడు. అసలు వీడిని చూస్తేనే నాకు కంపరంగా ఉంటుంది. అసలు వీడికి ఎంత తలపొగరో తెలుసా మామ్? అసలు వీడు అంటూ అనగానే, ఆపవే ఇంకా. అయినా ఆ అబ్బాయి గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? ఈ అబ్బాయి కనుక లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమైపోయేదో తెలుసా? నేను ఏమైపోయేదాన్ని తెలుసా? అసలు ఇప్పటికీ నన్ను చూడడానికి కాదు నా శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళు అనగానే, ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఏంటి బ్రో తను జ్యోత్స్న వాళ్ళ అమ్మగారా అనగానే, అవును బ్రో తను మా అత్త అనగానే, ఏంటి కార్తీక్ నీకు కూడా ఈ అబ్బాయి తెలుసా అనగానే, తెలుసత్తా తను చాలా మంచివాడు, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, తన కాళ్ళ మీద తాను బ్రతకాలనుకున్నవాడు, అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలనుకున్నవాడు. నిజం చెప్పాలంటే తను అందరినీ కాపాడడానికే పుట్టినట్టు అనిపిస్తుంది. మా నాన్నని హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కాపాడింది కూడా తనే. అందరూ ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నా తను తన జీవితాన్ని నిలబెట్టే మీటింగ్ ఆపేసి మరీ మా నాన్న జీవితాన్ని కాపాడాడు. నిజంగా అసలు తన జీవితం సెట్ అయిపోతుంది అనుకునే టైంలో మా నాన్నకు అలా అవ్వడం, తనని కాపాడుకోవాలని అసలు సూరజ్ అలా తన ఫ్యూచర్ని కూడా త్యాగం చేయడం నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? అసలు ఇంత మంచి వాళ్ళకి ఇలాంటి అవకాశం ఎందుకు మిస్ అయిందని నేను చాలా బాధపడ్డాను అత్త అనగానే, అప్పుడు సూరజ్ మీద ఒక రకమైన మంచి అవగాహన ఏర్పడుతుంది సుమిత్రకి. అవునా, అయితే నేను ఒక విషయంలో తనకి రుణపడి ఉన్నాను. అయితే ఇప్పుడు నువ్వు చెప్పింది వింటుంటే 2 విషయాల్లో రుణపడి ఉన్నాను అనిపిస్తుంది అనగానే, ఏంటత్త అది అనగానే, నేను అక్కడ కళ్ళు తిరిగి పడిపోతే నాకు చూడ్డానికి కూడా ఎవరు లేరు. అసలు అయినా నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు మామ్ బయటికి అంటూ అది జ్యోత్స్న అంటుంది. చూడు జ్యోత్స్న, అన్ని వేళల్లో మనకు అందరూ తోడుంటారనుకోవడం తప్పు. ఒక్కోసారి మనం ఒంటరిగా కొన్ని ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. అయినా నేను అనుకున్నానా అలా కళ్ళు తిరిగి పడిపోతానని? ఆ టైంలో సూరజ్ కానీ లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో, నాకు ఏం జరిగేదో కూడా తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటూ సూరజ్ తను కాపాడిన విధానాన్ని, తన కోసం తాను చేసిన త్యాగాన్ని మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇక సూరజ్ లాంటి మంచి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారంటే నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. కార్తిక్ చెప్పింది కూడా వింటూ ఉంటే అంటూ అనగానే దశరథ వస్తాడు. సుమిత్ర నువ్వేంటి ఆఫీస్లో? అసలు ఈ అబ్బాయి ఎవరు అనగానే, తను సూరజ్ అని నాకు ప్రాణాలు కాపాడిన దేవుడండి అనగానే, ఏమైంది సుమిత్ర, ఏమైంది నీకు అంటూ అనగానే, మీరేం కంగారు పడకండి సార్, మేడం గారు కళ్ళు తిరిగి పడిపోతే నేను హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చాను. నేను వెళ్ళిపోతాను అని చెప్తున్నా మేడం గారు వినుకొని ఇక్కడికి వచ్చారు. తీరా ఇక్కడికి చూస్తే తెలిసింది ఇక్కడ పొగరుబోతు వాళ్ళు ఉంటారు అని అనగానే, జ్యోత్స్ని చూస్తూ మాట్లాడుతూ ఉండగానే, ఏంటి బాబు నా కూతురుతో నీకేమైనా సమస్య అనగానే, వాడికి నాతో సమస్య కాదు, నాకే వాడితో సమస్య అంటూ జ్యోత్స్న చెప్తుంది. ఆపవే నువ్వు నీ మాటలు. చూడండి, ఇతను నన్ను కాపాడాడు, అలాగే అన్నయ్య గారిని కూడా ప్రాణాలకి జీవితాన్ని ఫలంగా పెట్టి మరీ కాపాడాడు. అలాంటప్పుడు మనం ఆ అబ్బాయికి జీవితాన్ని ఇవ్వాలి, మనం ఆ అబ్బాయికి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటూ అనగానే, అయితే దీపకు హెల్ప్గా ఉంటాడు, దీపకు పిఏగా అటెండ్ అవ్వమను, తన క్వాలిటీస్ తన టాలెంట్ చూసి ఆ తర్వాత దానికి తగ్గ ఉద్యోగం ఇద్దామని చెప్పేసి అనగానే, నీకు ఇది ఓకేనా బాబు అనగానే, తప్పకుండా చేస్తాను, ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన లెక్కలు కూడా చాలానే ఉన్నాయి, అన్నీ తెలుసుకుంటాను అని చెప్పేసి సూరజ్ అయితే జ్యోత్స్న వైపు కోపంగా చూస్తూ చెప్తాడు. అయితే జ్యోత్స్న ససేమిరా అంటున్నా కూడా వినిపించుకోకుండా వాళ్ళైతే ఖచ్చితంగా జ్యోత్స్నకి వ్యతిరేకంగా దీపకు పిఏగా అయితే సూరజ్ని అపాయింట్ చేస్తారు. అయితే దీప సూరజ్ ఇద్దరు కలిసి జ్యోత్స్నకి చుక్కలు చూపించబోతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు తనకు చదువు లేదని వెక్కిరించిన దీపకు
ల్యాప్టాప్ ఎలా యూజ్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది కూడా మొత్తం కూడా తనకి బాగా స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాడు సూరజ్. ఇక సూరజ్ అలా అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉంటూ దీపకు అన్నీ తెలిసేలాగా చేయడం, అలాగే ఏం చేస్తే తెలుస్తుంది, ఎలా చేస్తే మన కంపెనీని డెవలప్ చేయొచ్చు అనే అన్ని విషయాల్లో కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి సూరజ్ దీపకు చాలా హెల్ప్ చేస్తాడు. జ్యోత్స్న తనకున్న తల్ల పొగరుతో ఎవరు పియ్య అవసరం లేదంటూ తను ఒంటరిగా తానే సహాయం చేసుకుంటుంది. అసలు ఇలాంటి ఫుడ్ స్టాల్ పెట్టుకున్న వాడి సలహాలు వింటూ తను ఏదో పెద్ద గొప్పగా సాధిస్తాననుకుంటుంది. తను ఏమి సాధించలేదని తెలుసుకోలేకపోతుంది అంటూ వాళ్ళిద్దరిని చిన్న చూపు చేసి మాట్లాడుతుంది. ఇక తర్వాత చాలా జరిగిన తర్వాత ఇక జ్యోత్స్నకి పెళ్లి సంబంధాలు చూడాలి అంటూ కార్తీక్ అనుకున్న సమయంలో సూరజ్కి జ్యోత్స్నకి ముడి పెడితే బాగుంటుందని సుమిత్ర ఇంకా దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే సూరజ్ని చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ కంపెనీకి అన్ని చేపట్టగల సామర్థ్యం ఉన్నవాడు. మనం ఎలాగో దీపని జ్యోత్స్నని టెంపరీ సీఈఓగానే అనుకుంటున్నాం. అదే జ్యోత్స్నకి సూరజ్కి పెళ్లి చేస్తే సూరజ్ సీఈఓగా అవుతాడు. జ్యోత్స్న కూడా ఆ కంపెనీ బాధ్యతలవి చూసుకుంటూ ఉంటుంది. ఇద్దరు చదువుకున్నారు, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. సూరజ్ని చూస్తుంటే చాలా దగ్గర వాడిని చూసినట్టుగా అనిపిస్తుందండి. అసలు సూరజ్ గురించి వివరాలు కనుక్కోండి. మంచి చెడు చూసి అన్ని ముహూర్తాలు చూసి అతని బ్యాక్గ్రౌండ్ చూసి మనము తనకి జ్యోత్స్నకి ముడిపెట్టేస్తే బాగుంటుంది అంటూ అనగానే, వావ్ వెరీ గుడ్ అత్త, అసలు నేను మనసులో ఇలా అనుకుంటున్నానో లేదో నీ ఆలోచన కూడా అదే వచ్చింది అనగానే జ్యోత్స్నకి కరెక్ట్ జోడి సూరజ్. ఎందుకంటే చదువులోనూ పొగరులోనూ ఆత్మవిశ్వాసంలోనూ అన్నిటికీ తనతో సరితగ్గ జోడవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఆ పనిలో ఉండండి. ఎలాగో నేను కూడా నా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి సూరజ్ లాంటి మంచి వ్యక్తి జ్యోత్స్నకి మొగుడవుతే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటూ అనగానే, ఇక మరి కానీ జ్యోత్స్న ఎందుకు ఒప్పుకుంటుందో లేదో అనగానే, మేడం గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసులేండి పెద్ద మేడం గారు అంటూ అనగానే ఇక దశరథ సుమిత్ర అయితే నవ్వుకుంటారు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికి సుమిత్ర సూరజ్ని పిఏగా తీసుకురావాలని, అలాగే సుమిత్ర తనకు అల్లుడిగా సూరజ్ని సెలెక్ట్ చేసుకోవాలని, వాళ్ళిద్దరికీ ముడి చేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.